మగువ మాంచాల లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఓ అక్క గురించి కూడా మాట్లాడాలి. నేను ఇప్పుడు నాలుగు తరాలను మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, వాళ్ళ నాయన వెంకరెడ్డి. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. హంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, రాజారెడ్డిని దొమ్మిగా, దోపిడీదారునిగా, బంగారు గొలుసులు గుంజకపోయినట్టుగా, జగన్మోహన్ రెడ్డి 18-17 ఏళ్ల పిల్లల గొంతు కోసినట్టుగా ఇన్ని మాట్లాడితే మరి రాజశేఖర రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క యాడబ్బా? యాడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బనంటున్నారు, మీ అబ్బ వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దులే, నీకు బాధ లేదు. యాడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడే, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వేడి వినవక్క? ఇంత హీనంగా మీ నాయన మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ అబ్బను మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ నాయన అబ్బను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటికి రావు. ఎందుకు రావు బయటికి? అరటి తోటల్లోకి పోయి జగన్ విమర్శిస్తావు, డీజిల్ బంకులు కాడి పోయి జగన్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శించవు. కారణం ములాఖాత్, రహస్య స్నేహం. దాని పర్యవేశానం నీ వంశ చరిత్రను బదారికి ఇడుస్తున్నారు వాళ్ళు. నువ్వేమనుకున్నావంటే టీడీపీ అనే ఒక పుట్టలో పాలు బొచ్చాంది షర్మిలక్క. నాగదేవత ఉంది అనుకుంది. లోపల టీడీపీ అనే పుట్టలో నువ్వు పాలు పోసింది, లోపల ఉండేది నాగదేవత కాదక్క, కాల నాగుంది. అది విషాన్ని చిమ్ముతాంది నీ కుటుంబం మీద, నీ వంశం మీద కాటేస్తాంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా బదారికి ఇడుస్తాంది. నువ్వు చెలిమి చేసింది ఎవరితో తెలుసునా? నీచులతో చేసినావు, దుర్మార్గులతో చేసినావు. ఈ బుద్ధుడికి నువ్వు బయటికి నువ్వు రాలే కనీసం. మరి నీకే కాదు, మా అందరికీ అమ్మతో సమానం విజయమ్మ. మరి విజయమ్మ ఏమైంది? నీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా విజయమ్మకు? నీ తండ్రికి జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రికి జన్మనిచ్చిన నీ వంశోద్ధారకులను, వంశకు మూల పురుషులను అందరినీ కూడా బజారులకు వచ్చి బజారు లాంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే నీవు ఇంకా వాళ్ళతో చెలిమి ఏందిమ్మా అని చెప్పి విజయమ్మ బుద్ధి చెప్పదా షర్మిలక్కకు?